ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. సో దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. ఇక్కడ దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడనమాట. అంటే ఆల్రెడీ జరగబోయేటువంటి కార్యాలు సొలొమోనుకు బయలుపరుస్తూ ఇక్కడ దేవుని గురించినటువంటి వాక్కులు పలుకుతూ ఉన్నాడు అనమాట. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరము కట్టించుదుగాక. అంతేకాకుండా ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినెడల నీవు వృద్ధి పొందుదు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము. అంటే ప్రతి విషయాన్ని కూడా సొలొమోనుకి దావీదు బయలుపరుస్తున్నాడు అనమాట. అంటే తను చేయవలసినటువంటి కార్యాన్ని, చేయబోయేటువంటి కార్యాన్ని, తను ఎలాగ ఉండాలో కూడా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అనమాట. ఆ ప్రకారము దావీదు ఏదైతే సొలొమోన్కు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఆ పనులన్నిటిలో కూడా సొలొమోన్ కూడా ఆ ప్రకారము చేయగలుగుతూ వచ్చాడు. దేవుని నామం కూడా తన జీవితంలో ఏ విధంగా మహిమపరచబడుతుందో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఇక్కడ ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు నేను సంపాదించి ఉన్నాను, నీవు ఇంకను సంపాదించుదువుగాక. అంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు తెలివిని, వివేచనను అనుగ్రహిస్తాడు. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రంను నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును, తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయనుగాక. చూసారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యమును బట్టి ఆ ప్రకారము నువ్వు నడుచుకోవటానికి జాగ్రత్త పడతావో నిశ్చయంగా నీ జీవితంలో నీవు వృద్ధి పొందుతావు. కాబట్టి నువ్వు చేసేటువంటి పనులన్నింటిలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుమని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట. సొలొమోనుకి ఏ విధంగా అయితే దావీదు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో ఉదయకాలం సజీవుడైన దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము. ఉదయకాలం నువ్వు ధైర్యం చెడి నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావేమో, అధైర్యపడుతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, పరిస్థితులను బట్టి నువ్వు బెదిరిపోతూ ఉన్నావేమో. అయితే పరిస్థితులను చక్కపరిచేటువంటి దేవుడు, ఆ పరిస్థితుల్లో సహాయం చేయగల దేవుడు, నీ కుడి చేతిని పట్టుకొని నేనున్నానని సెలవిచ్చినటువంటి దేవుడు ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. మన బలహీనమైన పరిస్థితుల్లో బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గుర్తెరిగినట్లయితే ఖచ్చితంగా ఆయన బలాన్ని నీకు అనుగ్రహించేవారుగా ఉంటారు. సొలొమోన్ దావీదు ఆజ్ఞాపించిన ప్రకారం చేయగలుగుతూ వచ్చాడు. సొలొమోన్ దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మనం దేవుని యొక్క వాక్యంలోనే చదవగలం. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడని. అంటే అంత తెలివిని, అంత జ్ఞానమును, వివేచనను, ఐశ్వర్యమును, అంటే సమస్తాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివితే ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడు. జెరుబ్బాబెలుతో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. మనం కూడా అన్ని విషయాల్లో కూడా ధైర్యం తెచ్చుకొని మన పని జరిగించే వారంగా ఉండాలి. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులైండుడని ఆజ్ఞ ఇచ్చాను. ఈ మాటలు కూడా యాబేష్ గిలాది వారితో దావీదు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. వారు సౌలు తన సంగతి అంతా మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే సౌలు చనిపోయిన తర్వాత అతన్ని వాళ్ళు యాబేష్ గిలాది వారు పాతిపెడుతూ వచ్చారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిద్దురు కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక. యెహోవా మీకు కృపను, సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులైండుడని ఆజ్ఞయించను. తమ యజమానుడు లేడన్నటువంటి వార్త వింటూ వచ్చినప్పుడు వాళ్ళు బహుశా పరిస్థితులను బట్టి అధైర్యపడుతూ ఉన్నారేమో, ధైర్యం లేని స్థితిని వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారేమో, బలహీనులుగా ఉన్నారేమో, మా భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తూ ఉన్నారేమో. అలాంటి సమయంలో దావీదు వారి యొద్దకు దూతలను పంపి వారిని బలపరుస్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు. వారికి వారి జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవ
చదవగలం. ఉదయకాలం కూడా నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు అధైర్యపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాబేజ్గిలాది వారిని దావీదు బలపరిచిన రీతిగా, సొలొమోను దేవుడు బలపరిచిన రీతిగా, జెరుబ్బాబెలుతో దేవుడు సెలవిచ్చిన రీతిగా ధైర్యం తెచ్చుకొని పని జరిగించిన ఉదయకాలం దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు కృంగిపోయిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. సో నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఈ పరిస్థితులన్నింటిలో నాకు సహాయం చేయగలడని నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు ఖచ్చితంగా అన్ని పరిస్థితుల్లో ఆయన సహాయం చేయగలడు. ఈ ఉదయకాలం నువ్వు ఏ పని ఆరంభించినా, ఏ పనులను నువ్వు చేపట్టుకున్నా దేవుడు ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. నువ్వు బలంగా ఉండి సో ధైర్యం తెచ్చుకొని నీ పనులన్నింటిలో కూడా దేవుడు వాటిని సఫలపరుస్తాడు, నీ కార్యంలో ముందు కొనసాగిస్తాడు. సో నువ్వు దేవుని మీద ఆధారపడి వాటన్నిటిలో కూడా దేవుడు నీ కృప అనుగ్రహించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుమని సెలవిచ్చారు. ఉదయకాలం మరి ప్రభా నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరి జీవితాల్లో మీ యొక్క బలమును, మీ ధైర్యమును ప్రభా మీరు అనుగ్రహించి అన్ని విషయాల్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.